సిటీకి వచ్చాకే తెలిసింది రెంట్ ఒకటి, ఫుడ్ ఒకటి, ట్రావెల్ ఒకటి, పాకెట్ ఎంటీ అని. నేను పల్లెటూరులోనే పెరిగాను, బీటెక్ కూడా అక్కడే చేశాను. కానీ జాబ్ కోసం సిటీకి వచ్చాక నా లైఫ్ మొత్తం ఫుల్ కామెడీ అయిపోయింది. నాకు రీసెంట్లీగానే బీటెక్ అయింది. కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయని హైదరాబాద్కి అయితే వచ్చాను. 1 మంత్ ఉండి మొత్తం ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి చూసుకొని వెళ్దాం అనుకున్నాం. బట్ వచ్చిన 1 డేకే అర్థమైంది 1 మంత్ కాదు కదా, 10 రోజులు కూడా ఉండడం అయితే చాలా కష్టం అనిపించింది. కానీ సిటీకి వస్తే కానీ అర్థం కాలేదు పల్లెటూరులో ఉన్న తేడాకి, పట్టణంలో ఉన్న తేడాకి. 1 మంత్ ఉండడానికి వచ్చిన నేను వారం రోజులు కూడా సరిగ్గా లేను. మా ఊరిలో ఉంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు పచ్చని మొక్కలు, చెట్లలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ వరసలతో బంధాల మధ్య పెరిగిన నేను ఇలా ఎవరిని లేని ప్లేస్కి వచ్చి ఉంటే చాలా బాధగా అయితే అనిపించింది. జాబ్ కోసం ఆఫీసులన్నీ తిరుగుతూ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వీ విల్ కాల్ యూ లేటర్ అనే వర్డ్స్ అయితే వినడం అయితే ఎక్కువైపోయింది. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ కూడా ముందు టెస్ట్ పెడతాడు, టెస్ట్లో షార్ట్ లిస్ట్ అంటాడు, ఇంటర్వ్యూ పెడతాడు, షార్ట్ లిస్ట్ అంటాడు, ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అంటారు, వీ విల్ కాల్ యూ లేటర్ అని ఒక మొక్క షార్ట్గా మన మొహం మీద పడేస్తాడు. అక్కడే అనిపిస్తుంది మన బ్రతుకు ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయినట్టు ఉంది అని. నేను ఉన్న 1 వీక్ ఏం అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ ఎవడి గోళ వాడిది. నేను ఉన్న పీజీ హాస్టల్లో అమ్మాయిలు అయితే మార్నింగ్ లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి టిఫిన్ కూడా అయితే వాళ్ళు సరిగ్గా చేయరు. లంచ్ బాక్స్ పెట్టుకొని అయితే వాళ్ళు మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి వాళ్ళకి మాట్లాడుకునేంత టైం కూడా లేదు. సో వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి పడుకుంటున్నారు. ఇదే వాళ్ళ డైలీ రొటీన్ టైం టేబుల్ అయితే అయిపోయింది. ఇదైతే నేను అబ్జర్వ్ బాగా చేశాను. నా బాధలో నేనుంటే ఇది ఫొటోస్ తీస్తున్నానని పోజులు తెగిచ్చేస్తుంది. నా ఫ్రెండ్ని ఒక క్వశ్చన్ అడిగిన హైదరాబాద్ నచ్చిందా అని తల తాటికాయలా అయితే ఊపింది. సిటీకి వచ్చాకే తెలిసింది రెంట్ ఒకటి, ఫుడ్ ఒకటి, ట్రావెల్ ఒకటి, పాకెట్ ఎంటీ అని. జాబ్ కోసం ఆఫీస్ తిరుగుతూ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వీ విల్ కాల్ యూ అని నేనేమో వెయిటింగ్ అయిపోయా. అప్పుడు రియలైజ్ అయ్యా బీటెక్ పాస్ అయినా లైఫ్ ఎగ్జామ్ పాస్ అవ్వలేము అని. నేనేమో నా టెన్షన్లో నేనుంటే ఇది హ్యాపీగా గేమ్ అయితే ఆడుకుంటుంది. నచ్చితే లైక్ చేసుకో బ్రో.